ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైంది అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. స్వగ్రామం పోచారంలో భార్య పుష్పతో కలిసి ఓటు వినియోగించుకున్నారు పోచారం. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో దేశవ్యాప్తంగా మొదటి విడత పోలింగ్ తెలంగాణతో కలుపుకొని తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలతో కలుపుకొని 91 స్థానాల్లో ఈరోజు మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల తీర్పు చాలా గొప్పది. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగానికి బద్ధంగా ఎన్నికలు జరుపుకొని ఎవరు దేశాన్ని పరిపాలించాలనో నిర్ణయించేటువంటి ఓటు ఈరోజు మేము వేస్తున్నటువంటి ఓటు. ఇప్పుడే నేను మా స్వంత గ్రామం పోచారంలో నేను నా భార్య కలుపుకొని విడివిడిగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాం. ఈ ఓటు చాలా పవిత్రమైంది, చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ గ్రామానికి చేరుకొని తమ పవిత్రమైన ఓటును సద్వినియోగపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.